రాష్ట్రంలో పలు కారణాల వల్ల 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. కోరం లేక కొన్ని చోట్ల ఎక్స్ అఫిషియో ఓటు వివాదంతో మరికొన్ని చోట్ల మంగళవారానికి వాయిదా పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పురపాలికలో ఘర్షణలు మిన్నంటాయి. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫిషియో ఓటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోనూ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడగా శాంతి భద్రతల కారణాల రీత్యా ఎన్నికను నిలిపేశారు. రాష్ట్రంలో మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య సాగింది. ప్రధాన పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ చేజిక్కించుకునేందుకు ఆఖరి నిమిషం వరకు శతవిధాలా ప్రయత్నించాయి. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మొత్తం 16 వార్డులుండగా బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఎక్స్ అఫీషియోగా వరంగల్ ఎంపీ కడియం కావ్య ఓటు నమోదుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. వరంగల్లోనూ ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా కావ్య పేరు ఉందని ఆరోపించారు. తొలుత గులాబీ పార్టీ తరపున గెలిచిన 9 మంది కౌన్సిలర్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక బస్సుల్లో ఓటింగ్ కోసం తరలించారు. ఆ సమయంలో ఎర్రబెల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి బయటకు రావాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలతో హోరెత్తించారు. ఓ దశలో ఇరు వర్గాలు దాడులు చేసుకునే స్థాయికి చేరాయి. వరంగల్ ఎంపీ కడియం కావ్య రాకను చూసి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పీఏపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో గొడవ పెద్దదైంది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టి లాఠీచార్జ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పురపాలికలోనూ చైర్మన్ ఎన్నిక తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది. 24 స్థానాలు ఉన్న మున్సిపాలిటీలో 13 కౌన్సిలర్లు గెలిచిన బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికార పార్టీ వ్యూహాత్మకంగా చేజిక్కించుకునేందుకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రంగంలోకి దిగారు. చైర్మన్ ఎన్నిక కోసం 23 మంది కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకోగా గులాబీ పార్టీకి చెందిన యాదగిరి అనే కౌన్సిలర్ రాలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దేందుకు యత్నించినా గొడవ ఆగలేదు. శాంతి భద్రతల కారణాల దృష్ట్యా ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో కోరం లేక చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు హాజరైనప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు రాకపోవడంతో సరిపడా కోరం లేక అధికారులు ఎన్నిక వాయిదా వేశారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డులకు ఎన్నికలు జరగ్గా బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, స్వతంత్రులు 3 చోట్ల విజయం సాధించారు. కాంగ్రెస్ లో పీఠం కోసం 4 కౌన్సిలర్లు పోటీ పడుతుండటంతో ఏకాభిప్రాయం కుదరకనే హాజరు కాలేదని తెలుస్తోంది. రాష్ట్రంలో సంచలనం రేపిన జనగామ మున్సిపాలిటీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. జనగామలోని 30 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 12 వార్డుల్లో విజయం సాధించగా మిత్రపక్షమైన సిపిఎం 1 వార్డు దక్కించుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ 13 సీట్లు గెలిచింది. మరో 4 ఇండిపెండెంట్లు గెలిచారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా భువనగిరి ఎంపీ చామల, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటు నమోదు చేసుకున్నారు. ఇరు పార్టీలకు సమానంగా 14 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే స్వతంత్రుల మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడ్డాయి. కాంగ్రెస్ కు 2, బీఆర్ఎస్ కు 2 సంఘీభావం తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. 15 మంది కౌన్సిలర్లతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బస్సులో చేరుకోగా 28వ వార్డు సభ్యుడిని కిడ్నాప్ చేశారని ఆయన బంధువులు ఆందోళనకు దిగారు. వారి ఫిర్యాదుతో పోలీసులు రాగా అదే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 15 మంది సభ్యులతో ఓటింగ్కు హాజరయ్యారు. ఎమ్మెల్యే పల్లాపై నమోదైన కేసు విచారణ జరిగిన తర్వాతే ఎన్నిక నిర్వహించాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు. ఇరు వర్గాల నిరసనతో ఎన్నిక వాయిదా వేశారు. నన్ను మోనియకుండా మీరు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. 15 వార్డులో ఉన్న సుల్తానాబాద్ పురపాలికలో 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లను అధికార పార్టీ ఇంకా ఖరారు చేయకపోవడం వల్ల కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. కొత్తగూడెం జిల్లా ఇల్లందులో
కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు అభ్యర్థుల గైర్హాజరుతో ఎన్నికను అధికారులు మంగళవారానికి వాయిదా వేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పడిన ఉద్రిక్తతకు తోడు కోరం లేక చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థులతో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాగా పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఇరు వర్గాల నిరసనతో కాసేపు ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.